ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలోని స్థానిక సివిల్ ఆసుపత్రిలో వైద్య సిబ్బందిపై నిన్న అర్ధరాత్రి జరిగిన దాడికి నిరసనగా ఈరోజు వైద్య సిబ్బంది విధులను బహిష్కరించారు. వైద్యులకు వైద్య సిబ్బందికి న్యాయం చేయాలని, రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే నిన్న అర్ధరాత్రి కనుగుట్ట గ్రామం నుంచి పురుగుల మందు తాగి వచ్చిన మహిళకు ట్రీట్మెంట్ ఇస్తుండగా తరచూ వాంతులు అవడంతో వెంటనే అంబులెన్స్లో జిల్లా రిమ్స్ ఆసుపత్రికి పంపించిన తరుణంలో విచక్షణ రహితంగా డ్యూటీలో ఉన్న నర్సింగ్ ఆఫీసర్పై సెక్యూరిటీ మరియు ఆయమ్మపై ముగ్గురిపై భౌతిక దాడి చేశారు. అంతేకాకుండా ఇష్టానుసారంగా బూతులు తిట్టారని, ఇలా చేస్తే మేము ఇలా వైద్యం చేయాలి, మాకు రక్షణ కూడా లేదంటూ ఈరోజు సివిల్ ఆసుపత్రికి వైద్య సిబ్బంది విధులను బహిష్కరించారు. వెంటనే మాకు రక్షణ కల్పించాలి, దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బంది డిమాండ్ చేశారు. తీసుకొని రావడం జరిగింది. వారితో పాటు ముగ్గురు పేషెంట్ అటెండెంట్ రావడం జరిగింది. వాళ్ళు మద్యం తీసుకొని ఉండి వైద్య సిబ్బందిపై దాడి చేయడం జరిగింది. అందాజ రాత్రి 11:30 ప్రాంతంలో ఈ సంఘటన జరగడం జరిగింది. ఈ వైద్య సిబ్బందిపై ఈ విధంగా తరచూ జరుగుతూనే ఉన్నది. సో దీనిపైన మనకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఇది ఏంటంటే మాకు ఈ ప్రాణభయం ఉన్నందున మనం సార్ మాకు సెక్యూరిటీ ఇవ్వగలరని. వచ్చిండు, ఆమె బాగా గుద్దినాడు, దానికి బాగా కొట్టినాడు, నాకు ఇష్టం వచ్చినాక కొట్టినాడు. లేడీస్ కూడా కొట్టిండు. మనం ట్రీట్మెంట్ చేసుకున్నాం. అయితే వెహికల్లో వేసిండు. అయితే ఇంకా మళ్ళీ వచ్చి గుద్దిండు. వాళ్ళు ముగ్గురు అయిపోతుండే, ఈమె ఒకటి దాని లేడీస్ కూడా కొట్టింది. దాన్ని నిన్న అర్ధరాత్రి సమయంలో అరౌండ్ 11:30 సమయంలో ఒక లేడీ పేషెంట్ కోడినైడిన్ పాయిజనింగ్ తీసుకుంది అన్నోన్ క్వాంటిటీ. తర్వాత పేషెంట్ ఎగ్జామిన్ చేసిన తర్వాత పేషెంట్ సెమీ కాన్షియస్ స్టేట్లో ఇర్రబుల్ ఉంది. ఆమెకు వైటల్స్, బీపీ కానీ సాచురేషన్ కానీ అవన్నీ స్టేబులే ఉన్నాయి. పేషెంట్ మాత్రం కొంచెం ఇరిటబుల్ ఉండే, గ్యాస్ట్రిక్ లావేజ్కి సపోర్ట్ చేయలేదు ఆమె. అయినా వామిటింగ్స్ కంటిన్యూగా 3-4 టైమ్స్ చేసుకుంది. తర్వాత ఫ్లూయిడ్ అది కనెక్ట్ చేసాము, కావాల్సిన ఇంజెక్షన్స్ అవి ఇచ్చాము. తర్వాత ఫర్దర్ మేనేజ్మెంట్ కోసం ఆదిలాబాద్ రిఫర్ చేస్తామంటే పేషెంట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, మా పేషెంట్ని అంబులెన్స్లో షిఫ్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ రిటర్న్ వచ్చి మా సిబ్బంది రమణ అండ్ సుమా పైన ఇష్టం వచ్చినట్టు దాడి చేశారు. రమణ పైన థ్రోట్లింగ్ చేశారు.